మంజుకేం చెప్తున్నారు మీరు? మినిస్టర్ని తను అరెస్ట్ చేయడం ఏంటి? అక్కడ మినిస్టర్ని అరెస్ట్ చేస్తే మంజుకి సత్య అడ్డం వస్తాడు కదా. సత్య అడ్డం వచ్చినా ఇంకెవ్వరు అడ్డం వచ్చినా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. మంజును అనవసరంగా ఇందులో ఇరికిస్తున్నారు. ఇరికించడం అంటూ ఏమీ లేదు. మంజు తన డ్యూటీ తను చేస్తుంది, అంతే. ఆ ఖాళీ స్థలం దగ్గరకు పంపించిన రౌడీలు ఎవరెవర్రా? వాళ్ళ లీడర్ ఎవరు? ఏమైంది బావా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా. నేను అడిగిందే ప్రశ్న, దానికి మళ్ళీ నన్ను ప్రశ్నిస్తావేంట్రా ఎదవా? ఆ కబ్జా దగ్గరకు పంపించిన రౌడీల పేర్లేంటి? వీరస్వామి బావా, కనీసం ఇప్పుడైనా చెప్పు బావా, అసలు ఏమైంది? అన్నా, ఆ విక్రమ్ మంజు సైట్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నా. ఎలక్షన్లను చూస్తున్నాను గాని లేకపోతే ఆ విక్రమ్ గారిని ఈ పాటికి చంపేస్తుండేవాడిని. ఆ సిఐ గాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మంజుని గాలిపటానికి తోకలాగా వెనకేసుకుని వెళ్తున్నాడు. సత్య భార్య కదా అని తన మనం కనకరిస్తుంటే తనేమో రోజు రోజుకి ఒక నిప్పు కణికలాగా తయారవుతుంది. నిప్పు కణికనే 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 కణికనే. మిమ్మల్ని తగలబెట్టడానికి వచ్చిన నిప్పు కణికనే. మంజు, చిన్న పెద్ద లేకుండా, హోదా అంతస్తు చూడకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీలాంటి జింకల్ని వేటాడే సింహాన్ని, కానీ నువ్వు ఎదురు తిరిగి నన్నే వేటాడాలని చూస్తున్నావు. ఇచ్చిన మర్యాద కాపాడుకో. మీరు నాకు మర్యాద ఇచ్చేదేంటి మినిస్టర్ గారు? నా భర్త మీరు చెప్పిన పని చేస్తున్నాడు. మీరు చెప్పిన దగ్గరికి వెళ్ళమంటే వెళుతున్నాడు. గూండాయిజం చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు. మంచివాడిగా ఉన్నవాణ్ణి చెడగొట్టి మినిస్టర్ అనుచరుడనే ముద్ర వేసి అది రాజముద్ర అనుకొని రౌడీయిజంలో గ్రాడ్యుయేషన్ పట్టాలిచ్చి పంపిస్తున్నారు మీరు. పోలీస్ పవర్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీ జాబ్ నాకు చిటికిన వెళ్తూ సమానం. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదే. నన్ను ఫూల్ చేసి నువ్వు ఆనందపడ్డానికి ప్రతి ఒక్కరూ పోలీస్ డ్రెస్ వేయడం, అరెస్ట్ చేస్తానని వచ్చేయడం. అరే బామర్ది బావా, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? పేకలో జోకర్ని ఏమైనా అనుకుంటున్నారా? అరెస్ట్ చేస్తుందంట, అరెస్ట్ చేస్తుంది. మంజు, నీకు అసలు తలకాయ ఉందా? ఉంటే ఆ తలకాయలో కొంచెం బ్రెయిన్ ఉందా? నన్ను అరెస్ట్ చేయడానికి నా ఇంటికే వస్తావా? షాక్ అయ్యారు కదా? షాక్ అవ్వట్లేదు, నిన్ను చూసి జాలి పడుతున్నాను. నువ్వు అసలు కరెక్ట్ అడ్రస్కే వచ్చావో లేదో ఒకసారి చెక్ చేసుకో. లేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. మీరు మినిస్టర్ అని తెలుసు. జూనియర్ కాలేజ్ రోడ్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని మీ మనుషుల్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారని తెలుసు. అక్కడున్న ఆకు రౌడీలకి వీరస్వామి అనే పెద్ద రౌడీని మీరు లీడర్గా పెట్టారని తెలుసు. వాణ్ణిప్పుడు మేము అరెస్ట్ చేసి సెల్లో వేసిన విషయం కూడా మీ దగ్గరికి వచ్చుంటుందనే అనుకుంటున్నాను. రాలేదంటే ఈ వీడియో చూసైనా కన్ఫర్మ్ చేసుకోండి.
ఈ వీడియో చూసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం, మేము నిజం చెప్తాం మేడం. మినిస్టర్ గారే చేయమన్నారు మేడం. ఆయన చెప్తేనే మేము చేస్తాం మేడం.